ఒకసారి వెలిగించబడ్డావుగా, వెలుగులోనికి వచ్చావుగా, అప్పుడు చీకటై ఉన్నాంగా. చీకట్లో ఉన్న వారికి ఏమన్నా తెలుస్తుందా అండి? చీకట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు వెలుగులోనికి వచ్చావు, వెలుగులోనికి వచ్చినప్పుడు నీ మనోనేత్రం తెరవబడ్డాయి. ఏది మంచి ఏది చెడు అని చెప్పి దేవుడు నీకు బోధిస్తున్నాడు. ఎలా నడుచుకోవాలని చెప్పి తెలుసుకోవడం మనం ఏం చేస్తున్నాం? కావాలనే మళ్ళా ఇప్పుడు ఎవరిని ఎరిగి ఉన్నాం? దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. ఇప్పుడు దేవుడు నిన్నేమైనాడు? ఎరిగి ఉన్నాడు. మరి దేవుడు నిన్ను ఎరిగాడు, నువ్వు దేవుణ్ణి ఎరిగావు. దేవుణ్ణి ఎరిగి నువ్వే మరలా వెనక వైపు తిరిగితే, ఆయన వాగ్దానం చేశాడు కదా, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు భయపడొద్దని. త్రోవలో నేను కాపాడుతాను, నీకు ఏ అపాయం వచ్చినా నేను చూసుకుంటాను, ఏ శోధన వచ్చినా నేను ఉన్నాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఆయన పేరేంటో తెలుసా? ఉన్నవాడు. ఆయన పేరు అనువాడు. ఉన్న దేవుడు ఆయన, లేని దేవుడు కాదు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు ఆయన, మోగ విగ్రహం కాదు ఆయన, మాట్లాడతాడు ఆయన. భయపడొద్దు. నేను చెప్తున్నాను, చాలా శ్రేష్టమైన సంఘం, చాలా అమూల్యమైన సంఘం. ఒకవేళ ఎవరైనా, నాకు తెలియదండి, వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం. ఇది అందరితో మాట్లాడుతుంది, విత్ నాతో కూడా. తమ్ముడా వద్దు. ఒకసారి బయలుదేరావు కదా, నువ్వు బయలుదేరావు, నీ వెనక దూత ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు ముందు తోడుగా ఉంటాడు, నీకు వెనక ఉంటాడు, ఖచ్చితంగా సురక్షితంగా నడిపిస్తాడు. అదేందన్నయ్య, ప్రయాణంలో నష్టం కలుగుతుంది అన్నయ్య. దేవుని కోసం చిన్న నష్టం కలిగితే అది 10 రెట్లు ఆశీర్వాదంగా మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ బాగుంటుంది. ఒక్క నష్టం, నీ బంధువులు వెలివేసిన, నీ స్నేహితులు వెలివేసిన నష్టంగానే ఉండవచ్చు, కానీ 10 రెట్లు బంధువులు నీకు ఇస్తాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. నీకు అపాయం మాత్రం రానేడు తమ్ముడా, ఆయన కాపాడుతాడు. వద్దు, మూలపాటల వైపు తిరగొద్దు. మనం రక్షణ కాపాడుకోవాలి. నువ్వు నమ్మావు కదా అమ్మా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. నువ్వు ఒకసారి నమ్మావు కదా, మళ్ళీ ఎందుకు నీ నమ్మికను తప్పించుకుంటున్నావు? ఏంటి చిన్న ఇదిగో చిన్న పనులు, చిన్న అబద్ధాలు, చిన్నయేనండి. చిన్న వాటిలో నమ్మకంగా ఉండలేకపోతున్నావే. చిన్న విషయాలు. ఒకప్పుడు బాగానే పరిశుద్ధాత్మను పొందుకున్నావు కదా, ఒకప్పుడు ప్రభు నిన్ను దర్శించాడు కదా, నువ్వు ఆరాధన చేస్తుంటే నీ హృదయంలో ఏదో తెలియని ఆనందం కదా. ఒకప్పుడు ఆశీర్వదించబడి, ఒకప్పుడు ఇల్లు లేకపోతే దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడేమో. ఒకప్పుడు నీకు దౌర్భాగ్య స్థితి ఉంటే ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిపాడేమో.